దేవుడా! మనమైతే ఒక బ్రెడ్ కేక్ చేసేసుకుందాం. ఇది మా హస్బెండ్ ఫేవరెట్ కేక్. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో బ్రెడ్ పీసెస్ కట్ చేసుకొని, ఒక ఎగ్ ఏసుకొని, అదే కప్పుతో పాలు పోసుకొని, మిక్సీలో 2 స్పూన్స్ పంచదార, షుగర్ ఏసుకొని, దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇట్లాగా వాటర్‌లా వస్తదనమాట. అట్లా వచ్చిన దాన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం షుగర్ వేసి కొంచెం వాటర్ వేస్తే సిరప్ అనేది వస్తుంది అనమాట. ఈ సిరప్ ఈ సిరప్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో కొంచెం ఉంచడానికి నేనైతే గిన్నె పెట్టుకున్నాను. మీరు ఏమన్నా ఉంటే మంచిగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ షుగర్ సిరప్లోకి ఇది బ్రెడ్ జ్యూస్ అనేది వేసేసి మనం ఇప్పుడు పెట్టుకున్న బౌల్లో పెట్టేసుకొని దాని మీద మూత పెట్టుకొని గాలి పోకుండా ఒక స్టోన్ పెట్టుకున్నాను నేనైతే. మీకు బ్రెడ్ తయారు చేసే కేక్ తయారు చేసే బౌల్స్ ఉంటే వాటితో మీరు చేసుకోవచ్చు. నా పాసిబిలిటీ నాకున్న అవైలబుల్ని బట్టి నేను చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి తీసి చూసి ఓ నోరు ఊరిపోతుందని చెప్పేసి అన్నాడు. చాలా స్మూత్గా వచ్చింది, టేస్టీగా వచ్చింది, షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. తనైతే చాలా చాలా హ్యాపీ. అది ఎప్పుడెప్పుడు తిందామా అని. నాకు తెలిసి ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఇది పిల్లలకి రోజు పెట్టచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఇంకా కూల్గా బాగుందనమాట. తనైతే ఉండలేక వేడివేడిగా తినేసాడు. టేస్ట్ చాలా బాగుందని చెప్పాడు. ఐఎమ్ హ్యాపీ. మా వాడు ఇంకా హ్యాపీ. ఆ కేక్ వారం తిన్నాడు, నాతో కూడా వారం తినిపించాడు. ఎనీవే, మీరు కూడా ట్రై చేయండి.